నమస్తే. ప్రభుత్వాలు ఎన్ని మారినా పాలకులు ఎంతమంది మారినప్పటికీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ముఖ్యంగా సర్కార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగులని పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, భట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇక పట్టించుకోవడం మానేసిండు. అవుట్సోర్సింగ్ కార్మికులని అసలు వాళ్ళు మనుషులే అన్నటువంటి తీరుగా కూడా చూడట్లేదు. వాళ్ళకు వచ్చేటువంటి చాలనటువంటి జీతం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేసేటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా ఇంకా మిక్కిలే పనిచేస్తారు వాళ్ళకంటే ఎక్కువ. కానీ వాళ్ళకు వచ్చేటువంటి జీతం 20-25 వేల లోపే. దాంట్లో జిఎస్టీ ఆయన ఏజెన్సీ వ్యవస్థతోటి పూర్తిగా వాళ్ళ బతుకులంతా కూడా అగమ్య గోచరంగా తయారైపోయినాయి. వీళ్ళు 22 వేల జీతం వచ్చేటువంటి వ్యక్తికి ఈ జిఎస్టీలు ఏజెన్సీలు తీసుకున్నటువంటి కమిషన్ పోగా వాళ్ళకు మిగిలేటువంటిది 20,000 ఉద్యోగస్తులు ఉన్నట్టయితే వాళ్ళకు వచ్చేటువంటి చేతికి 15,000 మాత్రమే. దాంట్లో పిఎఫ్ ఈఎస్ఐ ఇంకా అదనం. అంటే వాళ్ళు 12-13 వేలతోటి వాళ్ళు బతకాల్సినటువంటి జీవితాలంతా కూడా. అయితే వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని ఒకరు, సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఎన్నికల ముందు చేసిండ్రు. దాని తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా చేసిండ్రు. గతంలో కేసీఆర్ కూడా తీసుకొచ్చినటువంటి ఏజెన్సీ వ్యవస్థతోటి వాళ్ళ బతుకులంతా కూడా ఆగమైపోయినాయి. ఏజెన్సీ వ్యవస్థ ద్వారా మా బతుకులు ఆగమైపోతా ఉన్నాయి, మేము బతకడమే చాలా కష్టంగా అయిపోతుందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి 4,98,000 ఉద్యోగస్తులు అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి మాటను మర్చిపోయిండ్రు. కనీసం ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మాట ఇచ్చి దాన్ని తప్పించుకున్నటువంటి ఒక కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి. కనీసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ కమిషన్లు జిఎస్టీల నుంచి మినహాయింపు ఉంటుంది, కొంత కుటుంబం గౌరవంగా బతుకుతుందని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ చిట్ట చివరికి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ లేకపోగా గతంలో ఉన్నటువంటి ఏజెన్సీ వ్యవస్థతోటే ఈ యొక్క వ్యవస్థను అవుట్సోర్సింగ్ వ్యవస్థనంతా కూడా నడపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న మనకు తెలుసు, ఈ ఏజెన్సీ వ్యవస్థతోటి ఏజెన్సీలో వ్యవస్థను నడుపుతున్నటువంటి యాజమాన్యాలు కానీ ఇవన్నీ కూడా 20,000 కోట్ల రూపాయలని పంగనామాలు పెట్టినాయి ప్రభుత్వానికి. 20,000 కోట్ల రూపాయలు అంటే అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్నారంటూ ఉద్యోగంలో లేకపోయినప్పుడు కూడా ఈయన పలానా చోట ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పేసి నకిలీ సర్టిఫికెట్లు పెట్టేసి అసలు పనిచేసేటువంటి మనుషులే ఉండరు, కానీ పనిచేస్తున్నట్టుగా క్రియేట్ చేసుకొని 20,000 కోట్ల రూపాయలను ముంచింది గవర్నమెంట్ని. అంటే గవర్నమెంట్ని ముంచినట్టు గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికార ప్రోద్బలం ఏజెన్సీ వ్యవహారాలతోటి ఏజెన్సీ వ్యవస్థను నడుపుతున్నటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి వాటికి కకృతిపాటి చేసినటువంటి ఒక నిర్వాహకం. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోగా ఇక కార్పొరేషన్ ఏర్పాటు చేయలేమయ్యా అని చెప్పేసి మొత్తం ఇక చేతులు ఎత్తేసినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి. రేపు మళ్ళీ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములుగా వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళు మళ్ళా మూకుమ్మడిగా ధర్నాలు ఒకవేళ కనుక చేసినట్టయితుంటే ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా అతలాకుతలం అవుతుంది. కాబట్టి మేము ఏజెన్సీ వ్యవస్థతో నడుపుతామని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదట. చూడు ఎంత తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తుందో. మరి ఏజెన్సీ వ్యవస్థతో గతంలో 2018లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు 2018లో ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ఆడున్నటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో దరిదాపుగా 2 లక్షలకు పైన వాళ్ళకి ఒక మినహాయింపు ఇవ్వడం జరిగింది. జీవోను ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చింది. ఏది 126 జీవోను తీసుకొచ్చి వాళ్ళకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు భద్రత కల్పించడం జరిగింది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఏజెన్సీల గుప్పిట్లో బందీలుగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులు వాళ్ళకి ఎప్పుడు జీతం వస్తుందో తెలియదు, వాళ్ళు సచ్చిన పైసలు రావు, వాళ్ళు బతికిన కానీ వాళ్ళు చచ్చినటువంటి శవాలతో సమానంగానే వాళ్ళు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. వాళ్ళు ఎవరిని అడగలేరు, వాళ్ళకు అయ్యలేరు అవ్వలేరు, ఇవ్వలేరు. ఇక ఎవరిపైన వాళ్ళు చేస్తారు ఇక కొట్లాట. వాళ్ళు ఏజెన్సీల ద్వారా వాళ్ళు నియమించబడ్డటువంటి వాళ్ళంతా కూడా దాదాపుగా 4 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళు. ఇక చూసుకోవచ్చు, ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుపై సర్కారు విముఖతతో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగులకు వేతన చెల్లింపులు ఇతర భద్రతాపరమైన అంశాలను నేరుగా నిర్వహిస్తే న్యాయపరమైనటువంటి చిక్కులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన
సచివాలయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఉన్నది. ఇక వాళ్ళకి ఇస్తేనే ఇప్పుడు మొత్తం ఆందోళన అయిపోతుంది అన్నట్టుగా. కాబట్టి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి కాబట్టి ఇక వాళ్ళని కార్పొరేషన్ ఏది లేదు, పర్మనెంట్ ఏది లేదు, గతంలో ఏ విధంగా అయితే సచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా అట్నే సావని అని చెప్పేసి వదిలిపెట్టేటువంటి ఒక అంశం చర్చ అవుతా ఉందట. ఈ అంశం పైన ఉన్నతాధికార వర్గాల్లో ఏమాత్రం సానుకూలత లేదని కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగుల సంఖ్యకు దాదాపుగా సరిసమానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే రెగ్యులర్ ఉద్యోగులకు అందే వసతులతో పోలిస్తే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందే వేతనాలు అంతంత మాత్రమే. ఉద్యోగ భద్రత లేకపోగా ఇతర సంక్షేమ పథకాలు అత్యంత పరిమితంగా ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి వేతనాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే ప్రభుత్వ రికార్డుల్లో ఈ వివరాలు స్పష్టమవుతాయి. దీంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయి. మరోవైపు ఈ ఉద్యోగులంతా సంఘటితమై ఆందోళనలు దిగితే ఒకవైపు ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోవడం ఒక ఎత్తు అయితే, మరోవైపు న్యాయపరమైన సవాళ్లను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రత్యేక కార్పొరేషన్ కు బదులుగా వారికి వేతనాల చెల్లింపులు జాప్యం లేకుండా చూడడం, ఈఎస్ఐ, పిఎఫ్ ఇతర ప్రయోజనాలను పక్కాగా అందించే లక్ష్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. వీటి పరిశీలనకు సీనియర్ అధికారుల పర్యవేక్షణ, నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసే అంశాన్ని సైతం ప్రభుత్వం పరిశీలిస్తుందట. ఇందుకు సంబంధించిన ఉన్నతాధికారులతో సీఎం కార్యాలయం చర్చలు జరపడంతో పాటు ప్రభుత్వ శాఖలతో సమీక్షలు కూడా నిర్వహిస్తూ ఉన్నదట. ఇక జూన్లుగా ఇక అందరూ ఏం లేదు, ఇక ఈఎస్ఐ పిఎఫ్ను వాళ్ళు ఈఎస్ఐ పిఎఫ్ను ఇతర ప్రయోజనాలు పక్కగా అందించేటువంటి కార్యక్రమం ఒకటి నిర్వహిస్తారట. అంతే తప్పించి కార్పొరేషన్ లేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక ఎందుకంటే వాళ్ళు కనుక అందరూ కూడా సంఘటితమై అందరూ కూడా రోడ్డు మీదకి వస్తే న్యాయపరంగా ప్రభుత్వం ఎదుర్కోవాల్సినటువంటి చిక్కులు ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళని దాంట్లోకి తీసుకుంటే ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగుల సంఖ్యకు వీళ్ళంతా కూడా దాదాపుగా సమానంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇక సర్కారు అవుట్సోర్సింగ్ కార్మికులకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో వాళ్ళంతా కూడా వెనుకడుగు వేస్తున్నట్టుగానే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అసలు ఏంటిది, దీనిపైన ఏం చెప్తారు? సో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి పులి లక్ష్మయ్య గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, ఒక పేపర్లో ఒక స్టేట్మెంట్ వచ్చింది, అవుట్సోర్సింగ్ కార్మికులకి గతంలో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, లేకపోతే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం, లేకపోతే సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి చెప్పిండు గతంలో. ఇప్పుడు కనీసం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కనబడతలేదు. సో దీన్ని ఎట్లా చూస్తారన్నా? ఏంది మళ్ళీ మీ డిమాండ్ మళ్ళీ మొదటికి వచ్చినట్టేనా? మీరు చాలా రోజులుగా మీరు దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ప్రభుత్వాన్ని సైతం కూడా అవుట్సోర్సింగ్ కార్మికులు మొత్తం వ్యతిరేకంగా, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు అంతా కూడా మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి భాగస్వామ్యం ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు దీనిపైన? అన్న, ముందుగా మన తొలిగే ఛానల్ వారికి, మా రాష్ట్రంలో పనిచేస్తున్న 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అనేక సార్లు మన ఛానల్ ద్వారా ప్రభుత్వానికి మా యొక్క సమస్యను కూడా వివరించడం జరిగింది. ప్రభుత్వం రాకముందు నుంచి మొదలు పెడితే నేటి వరకు కూడా మేము కలవని వాళ్ళ రాజకీయ నాయకులు లేరు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఈ వ్యవస్థను మనం రద్దు చేద్దాము, గత పక్క రాష్ట్రాల్లో ఉన్నట్టు విధంగానే కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందరూ ఒక దగ్గర తీసుకొద్దామని చెప్పి అయిపోయి అసలు పోయిన సంవత్సరం అయితే అయిపోయిందని కూడా చెప్పడమే జరిగింది మాకు. మళ్ళీ మేము ఏమైంది, అయిపోతుంది కదా ఈ మార్చిలో రెన్యువల్ సీజన్ కదా అని అడిగితే ఈ ఉద్యోగస్తుల డేటా పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి మేము ఆగామని చెప్పారు. మరి ఇప్పుడు ఉద్యోగస్తుల డేటా కూడా పూర్తి స్థాయిలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి దాదాపు 95% కంప్లీట్ అయిందన్నా. ఏమనుంటే వారం 10 రోజుల్లో కూడా కంప్లీట్ అయిపోతుంది. కానీ పూర్తి స్థాయిలో ఉద్యోగుల డేటా వచ్చినప్పుడు ఇక ప్రభుత్వం కూడా చేయాల్సిన పని ఒకటి మిగిలింది. రేపు మార్చి తర్వాత ఎలాంటి సందర్భాలలో మళ్ళీ ఏజెన్సీలను తీసుకురాకుండా ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది మేము మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వానికి గట్టిగా 5 లక్షల మంది తరఫున రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ గా గట్టిగా డిమాండ్ చేస్తున్నానా. అలాగనే సాక్షి పేపర్ చదివిన వార్త నేను చూస్తుంటేనా, ఈ అధికారులు ఇది కనుక ఒక గొడుగు కిందకు వస్తేనంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయి. మరి వివరాలు కూడా దీంతో మరోవైపు ఉద్యోగులంతా కూడా సంఘటన ఆందోళన దిగుతారు, కార్యఫలాలు నింపిపోతాయి, మరి సవాళ్ళు ఎదురుతాయంట. ఉద్యోగాలలో జాప్యం లేకుండా ఈఎస్ఐ, ఈపీఎఫ్ అందిస్తారంట. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము 2008లో 1/11/2008లో అప్పుడు కూడా ఏజెన్సీలు కనుక ఈపీఎఫ్ ఈఎస్ఐ అని చెప్పి అప్పుడు కూడా ఇదే ప్రభుత్వం దృష్టికి పోతే 1/11/2008లో జీవో నెంబర్ 4271 ఈ జీవో ప్రకారం ఏం చేసిందంటే ప్రతి నెల 1వ తేదీన జీతాలు విడుదల చేయాలి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగుల నుండి ఈపీఎఫ్ ఈఎస్ఐ కాకుండా ఇంకా ఏమైనా అదనపు తగ్గింపులు చేసినా కూడా ప్రతి నెల సక్రమంగా కట్టకపోయినా ఉద్యోగం నుండి ఫిర్యాదులు ఎవరిపైన వచ్చినా కూడా ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెడుతూ ఏజెన్సీని రద్దు చేయాలని కఠినమైన చట్టం తీసుకొచ్చింది 2008లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం.
మరి 2008లోనే ఈఎస్ఐలు ఈపీఎఫ్లు కట్టట్లేదు, జీతాడాలని చెప్పి అప్పుడే 2008లో తీసుకొచ్చే ఇక 2023కి వచ్చినా కూడా మళ్ళీ అవే సమస్యలు తలెత్తుతున్నాయనే కదా మనం ఇంత పెద్ద పోరాటం చేసాం. అవును. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా పక్క రాష్ట్రంలో ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిపోయింది, కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేసింది, మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఏమి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? 2018లోనే అప్పటి కాంగ్రెస్, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 126 ప్రకారం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ అనేది కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్పొరేషన్ యొక్క అక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఉద్యోగస్తులందరినీ ఒక గొడుగు కిందకి తీసుకురావటం, ఈ ఉద్యోగ అనేక డిపార్ట్మెంట్లలో ఈ అధికారులు ఏజెన్సీలను కలిపి ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారని చెప్పి దృష్టి తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావడం వల్ల అక్కడ మెయిన్ ఉద్యోగ భద్రత వచ్చింది. ఇలా 1వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు అక్కడ ఉద్యోగస్తులు జీతాలు తీసుకుంటారు. ఈపీఎఫ్ రెగ్యులర్ గా కార్పొరేషన్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. అదే ఆన్లైన్ లో ఉద్యోగస్తులకు పేర్లు కనబడుతున్నాయి, వాళ్ళ పే స్లిప్లు కూడా వస్తున్నాయి అన్న. అక్కడ 2018లో చేసారు. అక్కడ మొన్నటికి మొన్న 2 నెలల క్రితం కూడా ఉత్తరప్రదేశ్ కూడా అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ కింద 11.5 లక్షల మందిని తీసుకురావడానికి యోగి ఆదిత్య మన కేబినెట్ మీటింగ్ లో ఆమోద ముద్ర కూడా పొందింది. అరే ఒక పక్కన సీఎం గారు మొన్న మీటింగ్ పెట్టి మేము 2047 తెలంగాణ రైజింగ్ అని చెప్తున్నాడు. మా పోటీ వచ్చేసి ఇక్కడున్న రాష్ట్రాలతో కాదు, మా సింగపూర్ అభివృద్ధి చెందిన దేశాలని చెప్పి ఒక పక్కన చెప్తున్నారు. మీరు ఒక పక్కన అది చెప్తుంటూ ఇక్కడ రాష్ట్రంలోనే మా రక్తాన్ని పీలుస్తున్నారు, మా శ్రమదోపిడి చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పి మేము ఇక్కడ చెప్తుంటే ఇప్పుడు ఇంకొక ముచ్చటన్నా, ఇప్పుడు కొన్ని వార్తలు వచ్చాయి, 20,000 కోట్ల కుంభకోణానికి ఏజెన్సీలు పాల్పడ్డటువంటి వార్త కూడా కొంత ప్రధానంగా వినపడ్డది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే దానిపైన ఎంక్వైరీ కూడా జరుగుతుంది. వాస్తవాన్న ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా అసలు ఎంత మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో డేటా లేదు. అధికారులు ఉద్యోగస్తు ఏజెన్సీలు కలిసి అక్కడ ఒక 50 మంది అవసరం అనుకో, 30 మందిని పెట్టడం, ఆ 10-20 మందితోని జీతాలు కొంత తీసుకోకపోవటం, మళ్ళీ ఆ 30 మంది కూడా సరిగా జీతాలు ఇవ్వకపోవటం, బెదిరింపులు చేయటం వాళ్ళని, ఇట్లా ప్రతి నెల వచ్చేసరికి ఒక 10,000 రూపాయలు సుమారుగా ఒక ఉద్యోగస్తుల మీదనే మిగులుతుందన్న. ఇప్పుడు ఇంకొకటి జిఎస్టీకి సంబంధించిన విషయం అంటే జిఎస్టీ అన్నటువంటి కొంత ఇది మీకు అందేటువంటి జీతంలో జిఎస్టీ అండ్ ఏజెన్సీ వ్యవస్థకు ఎంత పైసలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఒకవేళ 20,000 జీతం వచ్చేటువంటి ఒక ఉద్యోగస్తుడి పైన ఎంత జిఎస్టీ వసూలు చేస్తున్నారు? మీ చేతికి వచ్చేది ఎంత అసలు మొత్తానికైతే ఒక ప్రభుత్వము ఒక ఉద్యోగస్తుడి మీద మొదటి కేటగిరీ లెక్కేసుకుంటే 22,000 చిల్లర రిలీజ్ అయితే అతని చేతికి వచ్చేది 13,000 రూపాయలు అవుతుంది. ఒక వ్యక్తి మీద జిఎస్టీ పేరు మీద 4,000 రూపాయలు కడుతున్నారన్న. 4,000 రూపాయలు అంటే అసలు ఎవరి కోసం కడుతున్నారండి మీరు జిఎస్టీలు? మేము మనుషులమ్మ, అరే బాబు మేము మనుషులమని మేము చెప్పుకోవాల్సి వస్తుందన్న. ఇక మేము లాస్ట్ ఏంటంటే మా మెల్ల ఒక దండ వేసుకొని మేము మనుషులం అని చెప్పాలి చివరికి. జిఎస్టీ ఒక మనుషులకు కడతారు? ఈ ప్రపంచంలో ఎక్కడైనా మనుషులకు కట్టే చరిత్ర ఉందా జిఎస్టీ? 18% జిఎస్టీ అంటే 4,000 రూపాయలు ఉచితంగా కడుతున్నారు. మీరు ఒక కార్పొరేషన్ ని నాన్ ప్రాఫిటల్ ఆర్గనైజేషన్ కింద గనక మనం ఒక అవుట్ సోర్స్ మన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ జిఎస్టీ 4,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ 4,000 రూపాయలనే ప్రభుత్వానికి మన ఉద్యోగస్తులకు ఇచ్చినట్టయితే తక్షణమే 17,000 రూపాయలు ఉన్నటువంటి ఒక 13,000 రూపాయలు ఉన్నటువంటి జీతగానికి 4,000 కలిస్తే 17,000 రూపాయలు ఆన్ స్పాట్ గా మంత్ పెరుగుతుందని మేము మొత్తుకుంటున్నాము. అదే విధంగా ఏజెన్సీ కమిషన్ వచ్చేసి 800 రూపాయలు కట్ చేస్తున్నారు ఒక్కొక్క మనిషికి ప్రతి నెల. ఒక్కొక్క మనిషి కన్నా మినిమం ప్రతి నెల అంటే 5 లక్షల మందికి యావరేజ్ చేసుకుంటే ఎన్ని వేల కోట్లు పోతుంది. ఇటు జిఎస్టీ ఎంత కడుతున్నారు చూడండి, 8,000 కోట్ల రూపాయలు. అరే ఒక 4,000 ప్లస్ 800 కలిస్తే 4,800 రూపాయలు మాకు మీ మీద భారం లేకుండానే కదన్నా మాకు జీతం పెరిగింది. అవును, మా ఇంటికి రాయాలి. నువ్వేమన్నావు మొన్న పెద్ద సభలో మాట్లాడి నీ గౌరవం ఇచ్చాం, మా దగ్గర డబ్బులు లేవు కోస్తున్నారా అన్నాడు. అరే మేమేం చెప్తున్నాం, ఇక్కడ డబ్బులు లేని చెప్తున్నాం అన్నా. మేము ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది కదా, మాకు డబ్బులు 5,000 రూపాయలు కనబడుతుంది మా చేతిలో. అవును, ఈ 5,000 రూపాయలు ఇవ్వండి అని మేము అడుగుతుంటుంటే ఇంకా ఈ అధికారుల ఈ ఐఏఎస్ అధికారులు ఎందుకు అంటున్నారని చెప్తున్నా. నేను స్పష్టంగా చెప్తున్నా, మొన్న మాకు ఈ మధ్య అంత సమాచారం అందుతుంది ఏంటంటే సగం మంది ఐఏఎస్ ఆఫీసర్ ఇళ్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు పనిచేస్తా ఉన్నారు. ఈ యొక్క వాళ్ళ ఇళ్లలో డ్రైవర్లు గాని, వాళ్ళ ఇళ్లలో పని మంచి గాని, గార్డెన్లు గాని అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులే తీసుకుపోయి పని చేయించుకుంటారు. కాబట్టి ఈ వ్యవస్థను రద్దు చేస్తే వాళ్ళకి ఏమైందంటే ఇప్పుడు సొంత డిపార్ట్మెంట్ కాబట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఎవరు అడగలేరన్న, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డైరెక్టర్లు అడగలేరు, భయం అవుతుంది. ఇప్పుడు ఈ వ్యవస్థ పోతే ఆ ఉద్యోగ సభ్యుడికి వచ్చి పని చేయాల్సి వస్తుంది. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటున్నారు అనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది ఐఏఎస్ అధికారులు. ఏంటి మరి రేపు ఏం చేయబోతా ఉన్నారు మీరు? మీరున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏం చేయబోతా ఉన్నారు? సో ఈ నిర్ణయం స్పష్టంగా అమలైతే స్పష్టంగా మేము చెప్తున్నాం, మార్చి తర్వాత ఖచ్చితంగా మళ్ళా వీళ్ళు పోయిన సంవత్సరమే మేము డేటా లేదని ఒకే ఒక కారణంతో ఆగినాము. మార్చి తర్వాత కనుక వీళ్ళు మళ్ళీ ఏజెన్సీలను మాకు మొగ్గు చూపుతున్నట్టయితే మాత్రం
రాష్ట్ర అవుట్ సోర్సింగ్ చేసి మొత్తం ఉద్యోగస్తులు ఇప్పటికే చైతన్యం చేసి రెడీగా ఉన్నారన్న. రైట్. మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని దింపడం ఇప్పుడే స్టార్ట్ చేయడం మొదలు పెడతాం మేము ఇక. ఓకే. రైట్ ఆ అన్న. విషయంలో కడుపు కడుపు లేదన్నా. రైట్ అన్న. రైట్ లక్ష్మణ. రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పులి లక్ష్మయ్య గారు చెప్పేటువంటి అంశం. సో ముఖ్యంగా చాలా రకాలైనటువంటి హామీలు ఇచ్చిండ్రు, చివరికి వాళ్ళంతా కూడా చేతులు ఎత్తేసిండ్రు. అంటే ఈ అవుట్ సోర్సింగ్ కార్మికులు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నప్పటికీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వాళ్ళు ఒకవేళ కనుక వాళ్ళు విధి నిర్వహణలు కూడా చచ్చిపోయినా కానీ కనీసం ఒక 1000 రూపాయలు కూడా ప్రభుత్వం తరపు నుంచి రాదు వాళ్ళకి, అందరికి కూడా రాదు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా ఉద్యోగం ఇస్తారో అది కూడా లేదు, ఏది లేదు. రూపాయి బిల్ల కూడా రాదు వాళ్ళకు. వాళ్ళు అందుకే వాళ్ళు అంటా ఉన్నారు కదా, మేము మమ్మల్ని ఒక మనుషుల లెక్క చూడుల్లి, మేము ఒక మనుషులం, మా పైన జిఎస్టీ కడుతున్నటువంటి ఈ 4000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇది ఏజెన్సీ వ్యవస్థలకు వాళ్ళు కట్టడమైంది. ఇదంతా కూడా మాకు కనుక ఇచ్చినట్టయితే జీతం పెరుగుతుంది. ఒక్కొక్క 13,000 14,000 ఉన్నటువంటి ఉద్యోగస్తునికి 18,000 20,000 దానికి అవుతుంది. ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా మా కుటుంబాలు బాగుపడతాయి. దాదాపుగా 4,98,000 మంది కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి వాళ్ళు అవుతారు రేవంత్ రెడ్డి గారు అనేది వాళ్ళు విన్నపం చేస్తాము. సో దీన్ని ఏర్పాటు చేసినట్టయితే ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయి అన్నటువంటి దానిపైన ఐఏఎస్ అధికారులు అయితే వాళ్ళంతా కూడా దీనిపైన ఇది చేస్తే మనకే ప్రభుత్వానికి రేపు ముప్పు కావచ్చు అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు? మెజార్టీగా అయితే అవుట్ సోర్సింగ్ కార్మికులని కార్పొరేషన్లో విలీనం చేయడానికి ఇప్పుడైతే సుముఖంగా లేనట్టుగానే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.